నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో రూపా. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను శ్వేత. రూపాని ఈరోజే ఆర్ఆర్ కంపెనీ ఎంప్లాయీగా తీసేస్తున్నాను. సారు, ఏంటి రాజు ఇది? రూపా, తెలుగులోనే కదా చెప్పాడు ఎంప్లాయీగా తీసేస్తున్నాను అని. అవును రూపా, ఈ రోజు నుండి నువ్వు ఆర్ఆర్ కంపెనీలో ఎంప్లాయీ కాదు, నా పార్ట్నర్వి. ఒక 1/2 కేజీ గింజ తీసేసిన కుంకుడికాయలు, ఒక 1/2 కేజీ సేకాకాయలు, అవి కూడా గింజలు లేకుండా అట్లా చేసుకోవాలి. ఈ రెండు కలిపి పౌడర్ చేసేసుకుని పక్కన పెట్టండి. దీనికి 100 గ్రాములు మెంతులు మరియు 100 గ్రాములు ఎండబెట్టిన మందార పువ్వులు, ఈ రెండింటిని కూడా కలిపి మిక్సీ వేసేసుకుని ఈ పౌడరు ఆ కుంకుడికాయ శ్రీకాకాయ పౌడర్ మొత్తం కలిపేసేసి చక్కగా డబ్బాలో పెట్టుకోవాలి. మనం ఎప్పుడైతే స్నానం చేయదలిసామో అలాంటప్పుడు పొయ్యి మీద ఆయన నీళ్లు పెట్టి ఆ నీళ్ళల్లో 2 స్పూన్లు పౌడర్ అట్లా వేసేసి బాగా ఉడకనివ్వాలి. ఉడికేసరికి చిక్కగా అయిపోతుంది, పేస్ట్ లో వస్తుంది. ఆ పేస్ట్ అయిన తర్వాత దింపేసి చల్లారిన తర్వాత దాన్ని తల స్నానానికి నెత్తి మీద పెట్టుకుని బాగా పూసే షాంపూ లాగా శుభ్రంగా రుద్దుకుని తల స్నానం చేస్తే నురుగు తక్కువ వస్తుంది, మురికి ఎక్కువ పోతుంది. బాగా షైనీగా స్మూత్ గా జుట్టు ఉండటానికి న్యాచురల్ షాంపూ అయితే జుట్టు మాత్రం ఏమాత్రం డ్యామేజ్ అవ్వకుండా రక్షించుకోవడానికి బెస్ట్ గా ఇంట్లో తయారు చేసుకోండి. మమ్మీ, ఈ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండను. వెళ్ళిపోదాం పదండి. ఏమైంది? వాళ్ళు నీకు కోడళ్ళు అవ్వచ్చు, మా డాడీ కూతుళ్ళు అనుకోవచ్చు, కానీ నాకు మాత్రం వాళ్ళు శత్రువులే. కాఫీ షాప్ లో నన్ను అవమానించింది వీళ్ళే మమ్మీ. అంటే కాఫీ షాప్లో లోకేశ్వర్ని? కాఫీ షాప్ లో గొడవైంది మా ఇద్దరికే. పెద్దమ్మగారు, మీకు నేనున్నాను, మీరేం బాధపడకండి. మీ బాధకి కన్నీటికి కారణమైన ఎవ్వరినీ నేను వదిలిపెట్టను. ముందు మీరు టిఫిన్ చేయండి. అమ్మా పొన్నమే, వాణ్ణి నాన్న అని పిలిచి నన్ను నానమ్మ అని పిలవలేవా? అలాగే నానమ్మా, ముందు మీరు తినండి. మీ అందరికీ మన కంపెనీ సీఈఓ ఎవరో తెలుసు కదా? తెలుసు సార్, ఉత్తమ్ సారే కదా మా సీఈఓ. పొరపాటుని ఈడ్ని సీఈఓ అనుకుంటారేమోనని. ఆయన సీఈఓ అని ఎందుకు అనుకుంటాను సార్? ఆయన సీఈఓ పిఏ కదా. కరెక్టే. నువ్వు వచ్చేబెట్రా. నువ్వు పిలిచేవేమోనని. నేనేం పిలవలేదురా బాబు, నేను పిలిచింది సీఈఓని. ఈయన కాదు కదా సార్ సీఈఓ. అవును, ఈడే. వచ్చే జన్మంటూ ఉంటే నీకు తమ్ముడిగా పుట్టి నీ ప్రేమంతా పొందుతానక్కా. ఇప్పుడు మాత్రం నువ్వు నా తమ్ముడివి కాదని ఎవరన్నారు? నువ్వు ఈ ఇంటి వారసుడివి అయినా కాకపోయినా నాకెప్పటికీ తమ్ముడివే. ఈ మాట చాలక్క. దత్తత జరిపిస్తున్నందుకు నీకు ఎప్పటికీ రుణపడుంటా. ఇది నేను చేస్తున్న సాయం కాదు కేదార్, నీ హక్కు. నిజం తెలిసిన మా బాబాయ్ కోసం, ఈ కుటుంబం కోసం నోరు తెరవలేకపోతున్నాను అంతే.
సడన్ గా ఈ చీర ఎందుకు తెచ్చావు? రేపు వ్రతంలో కట్టుకోవాలని తెచ్చాను. ఎలా ఉంది? నా బావ మనసంతా అందంగా ఉంది. నాగవల్లి, ఇలా చూడమ్మా, నా కళ్ళ వంక చూసి చెప్పు. ఎవరి వైపు చూడకు. నీ మనసులో మాట ధైర్యంగా చెప్పు. కంగారు పడకమ్మా. చెప్పమ్మా, ఈ అన్నయ్యకి చెప్పమ్మా. అమ్మా నాగవల్లి, చెప్పమ్మా. లేదన్నయ్య, నేను తిరుపతత్త ఇంటికి వెళ్ళడమే కరెక్ట్ అనిపిస్తుంది. కరెక్ట్ అనిపిస్తుంది. కరెక్ట్ అనిపిస్తుంది. అనిపిస్తుంది. ఆ తేలుకి ఆయనకి పెద్ద తేడా లేదమ్మా. నువ్వు నమ్మిన ప్రతిసారి అతను మోసం చేస్తూనే ఉంటాడు. ఎందుకమ్మా ఆయన ఒకడున్నాడని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటావు? భర్త కాబట్టి. కట్టుకున్న భర్త కాబట్టి నమ్మారు. వద్దు అని మీరెలా చెప్తారు? హేయ్, మధ్యలో నువ్వు మాట్లాడుకో. కొంపతీసి ఆ గోరతో కలిసి ఏదైనా ప్లాన్ చేస్తుందా? చనిపోయిన మేడం గారి అస్థికలతో వాళ్ళు ఏం చేసుకుంటారు మిస్సమ్మ? తెలియదు రాతోడ్, కానీ మనోహరి ప్లాన్ కనిపెట్టాలి. ఎలా అయినా ఆ మనోహరిని ఆపాలి. అస్థికలు, తాయెత్తు, మనోహరి, గోరా. మనకు కావలసిన సమాధానం వీటి మధ్య ఉంది. అదేంటో కనిపెడితేనే కానీ వాళ్ళని ఆపలేం. నన్ను క్షమించు రామలక్ష్మి. నువ్వు నా మీద పెంచుకున్న ప్రేమను చంపేశాను. నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని చంపేశాను. మనసులో నన్ను పెట్టుకుని మెడలో ప్రశాంత్ కట్టిన తాళితో మా ఇంటి కోడలిగా రావడం, కళ్ళెదుటిగా నన్ను పెట్టుకుని వేరే మగాడితో కాపురం చేయాల్సిన పరిస్థితి రావడం నీకు ఎంత నరక యాతనగా ఉంటుందో నాకు తెలుసు రామలక్ష్మి. నిన్ను ఇన్ని రకాలుగా బాధపెడుతున్నావు. నాకు బతికే హక్కు లేదు. బతికే హక్కు లేదు రామలక్ష్మి. అవును, అదే నాకు సరైన శిక్ష. వాట్ హ్యాపెండ్ రాకేష్? ఎందుకు అలా సడన్గా బ్రేక్ వేసావు? ఆర్ యు ఓకే? ఉన్నట్టుండి కళ్ళు తిరిగినట్టు అనిపించింది, అందుకే. రాకేష్, నువ్వు ఇలా రా, నేను డ్రైవింగ్ చేస్తా. ఇట్స్ ఓకే అబ్బాయి. అరే, కొంచెంలో తప్పిపోయింది. మళ్ళీ ఏమైనా యాక్సిడెంట్ అయితే? నువ్వు ఇలా రా. మై గాడ్, నేను చూసింది నిజమా కాదా? అనురాధ ఆర్యవర్ధన్, అది నిజమా నా భ్రమ? అమ్మకి తెలీదు అనుకో, మనకు అమ్మే ఉంటుంది. ఆస్తి ఇద్దరికి సగం సగం వచ్చేలా కోర్టు చేస్తుంది. నాకు ఆస్తి మీద ఆశ ఎలాగో లేదక్క. ఆ 50 కోట్లు నువ్వే తీసుకో. దయచేసి అమ్మకి నిజం తెలియకూడదు ప్లీజ్. ఇదేదో బానే ఉంది. అమ్మకు తెలిసేలా చేసినా నాకొచ్చేదేముంది బూడిద.
ఆ శేషం మీద ఇస్తది అన్నది కూడా నమ్మకం లేదు. 50 కోట్లు ఇస్తానంటే వదులుకుంటానా? ఐశ్వర్య, ఆలోచించండి. ఆస్తి కూడా మీకే ఇస్తామని చెప్తున్నారు కదా. అర్థమైంది. ఇప్పుడు మీరెందుకు చేస్తున్నారో నాకు అర్థమైంది. నేను అమ్మ కోసం ఆవిడకి ఇది తెలియకుండా దాస్తాను. ఇదేనా పూజ మీ ఫ్యామిలీ ఫోటో? అవును, నువ్వు చాలాసార్లు అడిగావు కానీ నేను ఎప్పుడూ చూపించలేదు కదా. ఉండు చూపిస్తా. ఇప్పుడు మీ ఊరు ఎందుకు సీత? మీరు ఈ మాట అడుగుతారని ఆగిపోయాను. అయినా చీటికి మాటికి మీ ఊరు వెళ్ళడం ఏంటి? మొన్ననేగా వెళ్ళొచ్చారు. మొన్న వెళ్ళిన పని అవ్వలేదు చిన్న మావయ్య, అందుకే మళ్ళీ వెళ్తున్నాము. ఏంటా పని? మీకు తెలీదా? మా అక్కను పంపించి మరీ చెడగొట్టారు కదా. అంటే ఫస్ట్ నైటా? అవును. మొన్న ఆగిపోయింది, ఈ రోజు చేసుకోవాలి అనుకుంటున్నాము. మీ ఊర్లోనా? ఇక్కడైతే మీరు ఆపుతారు కదా, అక్కడైనా మహా ఆపుతుంది. ఈసారి ఎలా ఆపుతుందో నేను చూస్తాను. ఆవిడ గారు వచ్చాక నేను మామ ఊరు వెళ్ళామని చెప్పండి. సీత, తప్పు చేస్తున్నావు. ఈసారి మహా నిన్ను క్షమించదు. ఏం చేస్తుందో చేసుకోమనండి. విష్ణు మా కూతురే. తన ఆరోగ్యాన్ని చూసుకోవాల్సిన బాధ్యత మాకుంది. అలాగే కృష్ణ కూడా మా కూతురే. తన గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మాకుంది బాబు. మీరు రాకముందు రాణెమ్మ కూడా విష్ణు కోసం కృష్ణను పంపిద్దామని అడిగింది బాబు. దానికి మీకు ఒకటే మాట చెబుతున్నాను, కృష్ణను ఆ ఇంటికి పంపించడం కుదరదు బాబు. 5 నెలలు పడ్డాక విష్ణు మా ఇంటికి వస్తుంది కదా, అప్పుడు కావాలంటే కృష్ణ కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటుంది. ఏమయ్యా, ఒక్కసారి నేను చెప్పేది వినవయ్యా. రాణెమ్మ, అల్లుడు గారు భోజనం సమయానికి వచ్చారు. భోజనం పెట్టి పంపించండి. తన కన్న కూతురు కాబట్టి ఎదురయ్యే గండం గురించి నైనికి తెలియటం లేదు. లేదంటే ఈ సత్యాన్ని మనతో తనే చెప్పేది. బాబుగారు విన్నారు కదా, అమ్మగారు కలుస్తున్నారు. ఇన్నాళ్ళకి నా బిడ్డని చూడగలుగుతున్నాను. అవునండి, ఐ ఫీల్ హ్యాపీ. ఇంతకీ ఆ గండం ఎలా వస్తుందో చెప్పలేదు గురుగారు. ఇంటికే వస్తుంది. నా జీవితంలో నేను ఏం సాధించానో నాకు తెలీదు, ఎంత గొప్ప జీవితం అనుభవించానో కూడా నాకు తెలీదు. కానీ ఒక్క విషయంలో మాత్రం నేను చాలా గర్వంగా భావిస్తున్నాను అర్జున్ గారు. ఏంటది? అర్జున్ అనే ఒక మంచి స్నేహితుడిని సంపాదించుకున్నాను. చాలా థ్యాంక్స్ అర్జున్ గారు.